సో ఇక్కడ హైర్ ఆర్డర్ ఫంక్షన్స్, హైర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే మ్యాప్, వేర్ అండ్ రెడ్యూస్ అనేది కొన్ని ఉన్నాయి. కొన్ని ఈ త్రీ ఉన్నాయి. దీన్ని హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, దీని గురించి చెప్పే ముందు నేను ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మార్క్స్. ఓకే, ఇవి వచ్చాయి, ఒక స్టూడెంట్ కి మార్క్స్ వచ్చాయి. అయితే మార్క్ అంటే క్వశ్చన్ పేపర్ లో ఒక అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది. ఓకే, అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది అంటే ఒక 2 మార్క్స్ యాడ్ చేయాలి ప్రతి ఇండెక్స్ లోకి. నేను మార్క్స్ వచ్చిన మార్క్స్ 2 మార్క్స్ యాడ్ చేయాలి. ఓకే, అంటే ప్రతి ఆబ్జెక్ట్ 2 మార్క్స్ ని యాడ్ చేయాలి, ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ సిలబస్ లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, అంటే దీని అవుట్పుట్ ఏంటి? 2 మార్క్స్ యాడ్ చేయాలంటే దీని అవుట్పుట్ ఏమొస్తుంది? 2 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత 30, 36, 58. 58 ఇలానే వస్తుంది, రైట్? లాస్ట్ కి 25 వస్తుంది అంతే. ఇది అవుట్పుట్. ఓకే, జనరల్ గా ఈ అవుట్పుట్ రావాలంటే మనం ఏం చేస్తాం? నార్మల్ గా For loop రాసి each list increment by 2 or ఎస్, ఓకే, ఫర్ లూప్ రాసి రాస్తాం అంతే కదా. అంటే ఏంటి? yes. ఫర్ లూప్ రాసి ఆ వచ్చిన ఐటమ్ ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. అంటే ఏంటి? ఒక ఎంటీ అరే తీసుకోవాలి, అంతేనా? Yes. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ మార్క్స్ అని ఒక అరే తీసుకున్నారు, ఇలా పెట్టారు. ఓకే, ఎంటీ ఎందుకు? మార్క్స్ అన్ని ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఈ వేరియబుల్ లో పెట్టాలి కాబట్టి అందుకే ఒక అరే తీసుకోండి. ఓకే, ఎంటీ అరే తీసుకోండి. ఇప్పుడు నా ఎజెండా ఏంటి? ప్రతి ఇండెక్స్ ని తీసుకొచ్చి దాన్ని యాడ్ చేసి ఫైనల్ మార్క్స్ యాడ్ చేయాలి, అంతే కదా. అంటే ఏం చేయాలి? ఫర్ లూప్ లో మనకి వచ్చేటప్పటికి ఫర్ ఫర్ లూప్ లో మనకి బేసిక్ ఫర్ లూప్ ఉంటుంది, ఇంతే, ఐ అని. ఓకే, ఐ 5 మార్క్స్ లెంత్ అని రావట్లే, సెమీ కాలం కదా. ఓకే, ఇంతేనా వస్తుంది? ఇంత. ఓకే, ఇది బేసిక్ ఫర్ లూప్ కదా, ఇది అర్థమైందా? బేసిక్ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్, చెక్కింగ్ పెట్టుకుంటాం. అయితే ఈ ఫర్ లూప్ నేను సజెస్ట్ చేయను, మనకి అదర్ ఫర్ లూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే, బేసిక్ వెళ్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఫైనల్ వాల్యూ అని మార్క్స్ ఆఫ్ ఐ అంటే ఏమవుద్ది? ఫస్ట్ ఇండెక్స్ లో జీరోలు ఉన్న వాల్యూలోకి వస్తుంది. ఫస్ట్ లూప్ తిరిగినప్పుడు ఐ 34 వచ్చింది. ఈ Yes. 34కి ఏం చేయాలి మనం? 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేయాలి. అంటే 2 యాడ్ చేసింది ఏం చేయాలి? ఫైనల్ మార్క్స్ కి యాడ్ చేయాలి, అంతే కదా. మరి ఇప్పుడే ఒక మెథడ్ చెప్పాను, యాడ్ అనే మెథడ్. యాడ్ వాల్యూ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు అలా ప్రింట్ ఫైనల్ మార్క్స్. మనకు అవుట్పుట్ వస్తుందో చూద్దాం. నేను డీబగ్గే చేస్తాను, నేను డీబగ్గే నాకు ఇష్టం, నేను డీబగ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిక్ ఆన్ దిస్, సి. ఓకే, ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, డీబగ్. చూడండి, నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఫైనల్ మార్క్స్ లో చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫైనల్ మార్క్స్ లో ఒక్కొక్క వాల్యూ అప్డేట్ అవుతుంది. 36, 58, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, 1 బై 1 ఇలా యాడ్ చేసుకుంటూ ఫైనల్ మార్క్స్ అనేది ఇది వచ్చింది. ఇదే కదా మనం అవుట్పుట్ కావాలనుకున్నాం. లేదా Clear. వచ్చిందా? అయితే నేను ఈ ప్రాసెస్ వాడకుండా
ఏం చేయాలనుకుంటున్నాను, హైర్ ఆర్డర్ ఫంక్షన్ లో ఈ అవుట్ ఆఫ్ త్రీలో ఏదో ఒక ఫంక్షన్ వాడి సేమ్ అవుట్పుట్ ని తీసుకురావాలనుకుంటున్నాను. దానికి మనం మ్యాప్ అని వాడతాం. మ్యాప్, వేర్, రెడ్యూస్, ఫర్గెట్ అబౌట్ రెడ్యూస్, నేను ఈ రెండే చెప్తాను. మ్యాప్ ఎందుకంటే వాడతారంటే ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే, ఫంక్షన్ చేయాలంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అప్డేట్, సంథింగ్ ఉన్న ఆబ్జెక్ట్ ని అప్డేట్ చేసి ఫైనల్ అవుట్పుట్ రావాలంటే మ్యాప్ వాడతాం. వేరెందుకు వాడతాం అంటే తర్వాత చెప్తాం. వేరెందుకు వాడతాం అంటే తర్వాత చెప్తాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, +2 చేస్తున్నాం. +2 చేసి ఉన్న మార్క్స్ ఎరేని అప్డేట్ చేస్తున్నాం, మాడిఫై చేస్తున్నాం. ఏదైనా ఒక ఎరేని మాడిఫై చేసి దాని అవుట్పుట్ రావాలంటే దిస్ ఈజ్ ద రెగ్యులర్ అప్రోచ్. అదర్ అప్రోచ్ ఏముందంటే యూజింగ్ ద మ్యాప్ ఫంక్షన్, దిస్ ఇస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్, ద సేమ్ అవుట్పుట్ నేను తీసుకొస్తాం. ఇది క్లియర్? ఇక్కడ క్లియర్ అందరూ? ఈజ్ ఎక్నాలజ్మెంట్. ఎవ్వరు నాకు ఎక్నాలజ్మెంట్ కావాలి అందరి నుంచి, అర్థమైందా? Yeah. ఇప్పుడు Yes. ఇప్పుడు నాకు ఫైనల్ గా ఈ మ్యాప్ అనే ఫంక్షన్ వాడి సేమ్ అవుట్పుట్ ఎలా తీసుకొస్తా చెప్తా. మార్క్స్ డాట్ మ్యాప్, దిస్ ఇస్ సింపుల్ ఈ ఈ +2, దట్స్ ఇట్, సింగిల్ లైన్. ఓకే, ఇటుగా రిజల్ట్. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఏం చేసిందో, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఏం చేసిందో ఈ ఒక్క లైన్ కూడా అదే చేస్తుంది. దట్ ఈస్ హైర్ ఆర్డర్ ఫంక్షన్. ఓకే, క్లియరా? ఇక్కడ మీరు చెప్తాను మార్క్స్ డాట్ మ్యాప్ అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ మీరు చూడండి, దిస్ అరేలో ఒక ప్రాపర్టీ అండి, మార్క్స్ డాట్ అని పెడితే మీరు చెప్పాను కదా మెథడ్ మ్యాప్, చూసారా? మ్యాప్ మెథడ్. ఈ మ్యాప్ మెథడ్ లో మనం ఇక్కడ ఈ అనేది ఏంటి, దాని యొక్క 1/1 ఆబ్జెక్ట్. ఆ 1/1 ఆబ్జెక్ట్ ని E+2 చేసి ఫైనల్ గా దాన్ని లిస్ట్ గా చేంజ్ చేసి దాని అవుట్పుట్ ని రిజల్ట్ లో పెడతాం. ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, వచ్చిందా సేమ్ అవుట్పుట్? క్లియరా? Yeah. Clear.